గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టుడే మిర్రర్. మీ సీనియర్ సిటిజన్. ఈరోజు 2 జనవరి 2025. సో ఈరోజు మరొక వీడియో ఒక కంపెనీ మీద ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనేది చూద్దాము. కంపెనీ నేమ్ వచ్చే వరకు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఎక్స్ అంటారు. ఇది ఒక పవర్ ట్రేడింగ్ కంపెనీ. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది 2003లో. దీని డివిడెండ్కు పే చేస్తుంది 1.38. ఇది డెట్ ఫ్రీ కంపెనీగా ఉంది. ప్రజెంట్ ఈ బిజినెస్ మునపడి ఉంది. అంటే పవర్ ట్రేడింగు ఏ పవర్, అదాని పవర్, టాటా పవర్, అంటే ఏ పవర్ అయినా కానీ ఈ పవర్ ట్రేడింగ్ దాని ఎక్స్చేంజ్ ద్వారా అమ్మకాలు కొనుగోలు చేయాలి. సో ప్రస్తుతం అయితే మునపడి ఉంది. మధ్యలో ఒకప్పుడు మునపలి తీసేసిన గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు ఒక వార్త వచ్చాయి. తర్వాత చేపడి మళ్ళీ ఆ వార్త నిజాం లేని మళ్ళీ పెరుగుతుంది. కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నట్టుగా మనం గమనించాలి. ప్రస్తుతం రేటు మంచి అందుబాటులో ఉంది. కరెంట్ మార్కెట్ 181, ఇయర్ హై 2244, లో 120. బుక్ వాల్యూ 11 రూపీస్ ఉంది. ఫేస్ వాల్యూ 1, ఈపీఎస్ 4, అంటే ఆల్మోస్ట్ ఫేస్ వాల్యూ 3 సంపాదిస్తుంది. పిఈ కొద్దిగా 42 ఉంది. ఆర్ఓఐ బాగుంది. ఇక్కడ ఆర్ఓఐసి చాలా బాగుంది. ఆర్ఓఐ 38, మామూలుగా 15 అబౌవ్ ఉండాలి. ఆర్ఓసి 50 ఉంది. సో ఈ రెండు మూలంగా షేర్ కొద్దిగా అట్రాక్ట్గా ఉంటుంది. అండ్ క్యాపిటల్ కూడా మరి తక్కువలో ఉంది, 89 crores. ప్రాఫిట్ 384, రిజర్వ్ 926. ఆల్మోస్ట్ డెట్ 8 crores, డెట్ 8 చెప్పచ్చు. ఎందుకంటే క్యాష్ 64 crores ఉంది, ఇన్వెస్ట్మెంట్ 1447 crores ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. సో ఇక్కడ ప్రమోటర్స్ ఎవరు లేరు. ఇది మన ప్రొఫెషనల్స్ నడపబడుతుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఫారినర్స్ 15.66 ఉన్నారు. మన డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 31.48 ఉన్నారు. పబ్లిక్ దగ్గర 52.5 ఉంది. సో ఇది ఒక ప్రొఫెషనల్ వాళ్ళ చేత నడిపించబడుతుంది అండర్ మన సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణలో. సో టార్గెట్ 200 to 250 వరకు ఉంది. బట్ ఈ షేర్ కూడా బై అండ్ ఎవ్రీ డిప్స్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు సోర్స్ స్క్రీన్ నుంచి ఇవ్వడం ఉంది. అండ్ చార్ట్ సోర్స్ కూడా ట్రేడింగ్. సో మనం టెక్నికల్ చార్ట్ చూద్దాము, టెక్నికల్ ఎలా ఉందనేది. సో ప్రస్తుతం 181.19, లోయెస్ట్ 130 అండ్ 245 హైయెస్ట్. సో ఇది డేలో ఉండి మనం మంత్లో చూద్దాం. మంత్లో చూస్తే ఏ మంత్ నుంచి మనకు పెరుగుతుందని ఒక ఐడియా వస్తుంది. సో మంత్లీ క్యాండిల్, ప్రతి క్యాండిల్ ఒక వన్ మంత్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కూడా కంటిన్యూ ఇక్కడ ఆల్మోస్ట్ 114, 113 లెవెల్కి వచ్చిన తర్వాత మరి పెరగడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ 3-4 months నుంచి డౌన్ అయింది. ఆల్మోస్ట్ 243 నుంచి డౌన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి 140 నుంచి పెరగడం స్టార్ట్ అయింది లాస్ట్, అంటే 3 months నుంచి. అంతకుముందు ఈ మంత్ కూడా కొద్దిగా పెరిగింది. సో మంత్ వైజ్గా చూసాము. ఇక్కడ మంత్ వైజ్గా ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా 56 ఉంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ పైన ఉన్నది, కాబట్టి ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అట్లనే వీక్లీలో చూస్తే కూడా, వీక్లీలో చార్ట్ ప్రకారం చూస్తే ఆర్ఎస్ఐ 50 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గరనే కొనసాగుతుంది. కంటిన్యూగా 7-8 వారాలు తగ్గిన తర్వాత లాస్ట్ 5 weeks నుంచి పెరగడం స్టార్ట్ చేసింది. ఇక్కడ 2 weeks కన్సల్టేషన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ పేద కనిపిస్తుంది వీక్ వైజ్గా. అదే డే వైజ్గా చూసుకుందాం. డే వైజ్గా చూస్తే కూడా మీకు ఒక క్లారిటీ కనిపిస్తుంది మనకు డేలో. సో డేలో చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ 51 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 182 టచ్ అయిన తర్వాత, ఎప్పుడు 13 December టచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ డౌన్ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 7 days నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది. ఈరోజు కూడా ఒక 1 rupee పెరిగింది. బట్ ఇక్కడ 250 వరకు పోయే అవకాశం ఉంది. పైకి 40 rupees. ఇక్కడ మన స్టాప్ లాస్ కింద 172 కానీ 160 కన్నా డౌన్ అయితే ఎగ్జిట్ కావాలి. సో రివార్డ్ రిస్క్ రేషియో ఎక్కువ రివార్డ్ బాగుంది, రిస్క్ తక్కువ ఉంది. సో 160 అయితే ఇక్కడ ఎగ్జిట్ కావాలి. బట్ 250 వరకు అయితే పోయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే మొనపాలి సిచ్యువేషన్ ఎంజాయ్ చేస్తుంది. గవర్నమెంట్ కంపెనీ డివిడెండ్ వస్తుంది. సో ఇది దీని మీద విశేషాలు. సో మీరు మరింత రీసెర్చ్ చేసుకొని పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సిన. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్, ఇది సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సెల్లింగ్ బై రికమెండేషన్గా గుర్తించండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.